తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ చేశారు. ఈ పథకం అమలు చేసినప్పటి నుండి టీఎస్ఆర్టీసీ ఆదాయం భారీగా పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున ఎప్పటికప్పుడు నష్టపరిహారాన్ని టీఎస్ఆర్టీసీకి చెల్లించడంలో ఆలస్యమవుతుంది. దీంతో టీఎస్ఆర్టీసీ ఇబ్బంది పడుతుంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి టీఎస్ఆర్టీసీ కొత్తగా సెమీ డీలక్స్ బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టబోతుంది. ఈ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్న సెమీ డీలక్స్ బస్సులకు మహాలక్ష్మి పథకం అమలు అవుతుందా లేదా అన్న విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకైతే వెళ్ళిపోదాం. ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్న మినీ డీలక్స్ బస్సులకు మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. మహిళలకు ఉచిత ప్రయాణంలో బస్సులో రద్దీగా నెలకొంది. దీంతో డబ్బులు చెల్లించి టికెట్లు కొనేవారు సీట్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలో 300 సెమీ డీలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. మరి దీని ఛార్జెస్ ఎలా ఉంటాయో చూద్దాం. వీటిలో ఎక్స్ప్రెస్ కంటే 5 నుంచి 6% ఎక్కువ, డీలక్స్ కంటే 4% తక్కువ ఛార్జీలు ఉంటాయట. ఎక్స్ప్రెస్తో పోలిస్తే సీట్లు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఉచిత ప్రయాణం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే అమలవుతుంది. మహాలక్ష్మి ఇంప్లిమెంట్ చేయడం వల్ల టీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయం తగ్గింది. ఈ సెమీ డీలక్స్ బస్సులను ఎక్స్ప్రెస్ రూట్లలో నడపనున్నారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మహిళా ఉచిత ప్రయాణం రద్దు కారణంగా సెమీ డీలక్స్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సులను రోడ్డెక్కించే యోచనలో ఉంది. ఈ మేరకు 300 కొత్త సెమీ డీలక్స్ బస్సులను ఆర్డర్ ఇచ్చినట్లు తెలిసింది. మహాలక్ష్మి పథకం కారణంగా రోజువారీ ఆదాయం తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కొత్తగా వచ్చే సెమీ డీలక్స్ బస్సులను పట్టణాల్లో నడుపుతారట. పట్టణ ప్రాంతాల్లో అవసరం లేకున్నా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గుర్తించింది. చిన్న పనికి కూడా ఫ్రీ బస్ ఉందని ఎక్కుతున్నారట. ఇక కొందరు మహిళలు బస్సులో జడలు వేసుకోవడం, ఉల్లిపాయలు పొట్టు తీసుకోవడం, బ్రష్ వేసుకోవడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక నుంచి సెమీ డీలక్స్ బస్సులలో ఉచిత ప్రయాణం వర్తించదు. అందువల్ల ఇప్పటి నుండి ప్రయాణం చేసేవారు సెమీ డీలక్స్ బస్సుల గురించి ఉచిత ప్రయాణం ఉండాలని గమనించండి. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త విషయాల గురించి మీ ముందుకు మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.